30 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాలెంజ్ కి అందరికి స్వాగతం. ఈ రోజు చాలా స్పెషల్ పార్ట్ 2 ఏంటంటే ఫస్ట్ వైజాగ్ అండ్ బయట వాళ్ళు కూడా బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఏ టార్గెట్స్ ఏ సేల్ ఏ మార్కెటింగ్ లేదు, డేటా టైపింగ్ లాంటి జాబ్ ద బెస్ట్ జాబ్. వైజాగ్ వాళ్ళకి అయితే పిచ్చి ప్రాణం ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీ కోసం. రెండోది 30 days ఛాలెంజ్ లోని ఫ్రీలాన్సింగ్ జాబ్ చేస్తూ డైరెక్ట్ షిప్పింగ్ రీసేలింగ్ బిజినెస్ లోని వన్ ఆఫ్ ద బెస్ట్ అచీవ్మెంట్ 1 lakh ఈ రోజుకి సంపాదించింది. ఆవిడ కాంటాక్ట్ నంబర్ మీకు ఇస్తాను. ఈవిడికి ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ మీరు చూసుకోవచ్చు, బై చేయవచ్చు. నేను చెప్తున్నాను కదా, మీరు కానీ ఈ మాత్రం కానీ సార్ మీ వీడియో చూసి నాకు ఇంతవరకు లాభం వచ్చింది, మీ వీడియో చూసి నేను నా ఫ్యామిలీకి సెకండ్ ఇన్కమ్ స్టార్ట్ అయిందనేసి ఇంత ప్రాఫిట్ నాకు చూపిస్తే చెయ్యాలని అడుగుతా, లాగేస్తాను, ప్రమోషన్ ఫ్రీగా ఇస్తాను. నేను కానీ ప్రమోషన్ ఇస్తే ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి, వేలలో వీడియోస్ వ్యూస్ వస్తాయి. నేను కానీ పర్సనల్గా మీకు ప్రమోషన్ చేస్తే మీ బిజినెస్ ఎలా ఉంటుంది, మీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉంటుంది, మీ సెకండ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది ఊహించండి. నేను ఏదో చెప్పేసి వీడియో పెట్టేసి వెళ్ళిపోనండి. మీరు కానీ మీ ఫ్యామిలీకి కానీ సెకండ్ ఇన్కమ్ ఛాలెంజ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాలెంజ్ మీరు జనరేట్ చేసి మీరు ఇన్కమ్ సంపాదిస్తున్నారు, నాకు ప్రాఫిట్ వస్తుంది సార్ అని నాకు షో చేస్తే డెఫినెట్లీ ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. మీరు పావలా సంపాదించండి, నేను 10,000 రూపాయలు లాగుతా. నా చేయితో చేయగలపండి స్వామి, ప్రమోషన్ ఫ్రీగా చేస్తాను, ఎలాంటి బోల్డ్ వస్తాయి. మీరు కాస్త కదలండి, బండి మీరు కదపాలి, నేను స్పీడ్ అందుకుంటాను కదా. ఈ ప్రామిస్ నాది, ఓకేనా? నేనేదో వచ్చాను వీడియో చేశాను వెళ్ళిపోయాను కాదు. ఐ విల్ సపోర్ట్ యూ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నా వల్ల మీ ఫ్యామిలీకి సెకండ్ ఇన్కమ్ థర్డ్ ఇన్కమ్ స్టార్ట్ అయిందంటే డెఫినెట్లీ ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. ఇది నా పక్క. స్క్రీన్ లో కాస్త పొగగా ఉంటే ఏమనుకోదు, ఇప్పుడే పూజ చేశాను, ముక్కు మీద చేపెట్టుకుని మమ అనుకొని వీడియో స్టార్ట్ చేయండి. First of all, she is Kirti Collections from Vijayanagaram. Yes, Kirti Collections from Vijayanagaram. Even UR code for WhatsApp number. Best reselling business లోని స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు బెస్ట్ 1 lakh జనరేట్ చేసింది అమ్మాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అమ్మాయికి నేను ప్రమోట్ చేసా. ఈరోజు 1000 మంది చూసారనుకోండి, లీస్ట్ టు లీస్ట్ 1000 మంది చూసారు. దాంట్లో లీస్ట్ టు లీస్ట్ 400 చూసిన వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. దాని మీద లీస్ట్ టు లీస్ట్ ఒక 200 మెంబర్స్ ఆర్డర్ ఇచ్చారు అనుకోండి. ఆర్డర్ మీద లీస్ట్ టు లీస్ట్ ఒక 500 రూపీస్ ప్రాఫిట్ అనుకోండి. 200 into 500 1,00,000 రూపాయలు ఒక వీడియో తోటి. నేను ప్రమోట్ చేసే ఒక వీడియో తోటి లీస్ట్ టు లీస్ట్ 1,00,000 రూపాయలు. లీస్ట్ కోసం మాట్లాడుతున్నా, ఎంత ఎక్కువ తెలియదు, ఎందుకంటే ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఒక 500 1000 2000 ఆర్డర్ ఇస్తారు. లీస్ట్ టు లీస్ట్ కోసం మాట్లాడుతున్నా. ఈజీగా ఒక వీడియో తోటి, నీ పెట్టిన ప్రమోషన్ వీడియో తోటి ఇవిడికి 1,00,000 రూపాయలు ప్రాఫిట్ ఇప్పటికిప్పుడు రేపు రావచ్చు. నేను చెప్తున్నా కదా, నేను చెయ్యి అందుకుంటా. కాస్త కదపండి మీ బండి. మీ లైఫ్ లోని ఏదైనా ఒక ఫుల్ టైం చేస్తూ బాధపడుతూ 9 to 5 జాబ్ చేయలేక, అటు ఫ్యామిలీ చూసుకునే జాబ్ కి నో అని లేక, మీరు కూడా మిగతా వాళ్ళ సఫర్ అవుతూ ఉంటే నేను చేసే సెకండ్ ఇన్కమ్ ఛాలెంజ్ కి సిద్ధపడింది భయ్యా. సిస్టర్స్, హౌస్ వైఫ్, చెల్లెలు, అక్కలు సిద్ధపడండి. నేనున్నా, వీడియో చేసుకుని వెళ్ళిపోను, లాస్ట్ వరకు తోడుకుంటా. నా వల్ల మీ లైఫ్ బాగుపడిందంటే, అరే పూజ పునస్కారాలు ఎక్కువ చేస్తాం స్వామి, పిల్లక ఉంది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. దేవుడి దగ్గర అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి కోరుకున్న రకం వాడిని. దారి మధ్యలో వదిలేసి వెళ్ళే రకం అయితే కాదు. ఇది నా ఛాలెంజ్. ఇటువంటిది ప్రమోషన్ పర్సనల్ గా నా యూట్యూబ్ ఛానల్లోని మీకు మీ వర్క్ కి చేయాలంటే నేను చేసే 30 days ఛాలెంజ్ ఏదో ఒకటి మీకు నచ్చింది యాక్సెప్ట్ చేసి దాంతో ఇన్కమ్ జనరేట్ మంచిగా అవడం మొదలెడితే, సార్ ఇన్సూరెన్స్ మొదలెట్టా, సార్ ఫ్రీలాన్సింగ్ మొదలెట్టా, సార్ సో అండ్ సో డేటా ఎంట్రీ మొదలెట్టా, దీనివల్ల నాకు అంత వస్తుందనేసి నాకు షో చేస్తే, ఎస్ భారీగా జనరేట్ చేశారు. ఈవిడ 1,00,000 రూపాయలు కాబట్టి ఈవిడ చెప్పాను 40-50 సంపాదించిన 30 మంది టాప్ లో ఉంది కాబట్టి ఈవిడికి ఈరోజు ప్రమోట్ చేస్తా. మీరు కూడాను మీ ఫీల్డ్ లో, మీరు వేయించుకున్న ఫీల్డ్ లో టాప్ మోస్ట్ ట్రై చేయండి. నాకు షో చేయండి, సార్ నాకు ఇంత వచ్చింది సార్ అనేసి. నేనున్నా మిగతా లాగడానికి. పెట్టేస్తాను డైరెక్ట్ వీడియోలో మీ ఫోటో, మీ
యూఆర్ కోడ్ వాట్సాప్ స్కాన్ చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా మా తాలూకులు వచ్చారనుకోండి, సబ్స్క్రైబర్స్, లైక్ చేసిన వాళ్ళు, వ్యూ చూసిన వాళ్ళు, డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు, షేర్ చేసిన వాళ్ళు వచ్చారనుకోండి, మీ లిస్ట్లో మీకు తెలుస్తుంది. సార్ ప్రమోషన్ చేయడానికి బయట 10,000 20,000 తీసుకుంటున్నారు, మీరేంటి సార్ అలా చేశారు, నేను కాల్ హ్యాండిల్ చేయలేకపోతున్నా, మొబైల్ హ్యాంగ్ అయిపోతుంది. మాకు అవుతాయి మొబైల్ హ్యాంగ్, ఏముంటుంది మరి, ఎద్దగమా ఏంటి, అలాగే ఉండిపోతాం ఏంటి? ఓకే, నాట్ ద లీస్ట్ పాత్ర ఇండియా కోసం నేను మాట్లాడబోతున్నా. పాత్ర ఇండియా ఈ నెల ఒక్క నిమిషం ఆగండి. పాత్ర ఏంటి తెలుసు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తుంది, ఇన్సూరెన్స్ బ్యాకప్ ఆఫీస్. నేను లైఫ్ లోని 2008 లో నేను జాయిన్ అయ్యా పాత్ర ఇండియా. 2011 మా మదర్ ఎక్స్పైర్ అయిపోయిన టైంలో నేను మానేశాను. క్యాన్సర్ కాబట్టి ఎక్కువ నేను సెలవు తీసుకోవడం నాకు నచ్చలేదు కాబట్టి నేను మానేశాను. పాత్ర వాకింగ్ డేట్ 29th June శనివారం వాకింగ్ ఉంది. ఈ నెల జూన్ కి వాకింగ్ ఉంది. మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా. అమ్మ నా బంగారం తల్లిలు, పెన్ను పేపర్ ఈ మధ్యన వీడియోస్ లో నేను మతి మరుపు తగలట, పెన్ను పేపర్ తీసుకోండి అని చెప్పడం మర్చిపోతున్నాను. మీరు ఫాలో అవ్వండి ప్లీజ్. పెన్ను పేపర్ తీసుకొని నా పాయింట్స్ రాసుకోండి, మీ మంచిగా చెప్తున్నాను. ఓకేనా? 29th June 2024 శనివారం ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు మీరు ఏమేమి చెయ్యాలి మొత్తం అంతా A to Z చెప్తాను. కాస్త నిదానంగా విని, నేను కొంచెం స్పీడ్ గా మాట్లాడతాను, ఎందుకంటే చాలా మంది సోదిగా అంటారు కాబట్టి వాళ్ళు కూడా నేను బాధ పెట్టకూడదు కాబట్టి పాయింట్ మాట్లాడతా, కొంచెం ఫాస్ట్ గా ఉంటది. గత 3 నెలల్లో మీరు ఒక్కసారి కానీ పాత్ర ఇండియాకి లింక్ పెట్టి ఉన్నా, మీరు ట్రై చేసి ఉన్నా, ఫైనల్ రౌండ్ లో వెళ్ళి ఉన్నా, లింక్ స్లాట్ వచ్చి ఉన్నా, మీరు కానీ ఆన్లైన్ లో అప్లై చేసి ఉన్నా, మీరు ఎలిజిబుల్ కాదు. ఓకేనా? ఇది జూన్, మే, ఏప్రిల్, మార్చ్, ఏప్రిల్, మే, ఈ 3 months లో మీరు కానీ అప్లై చేసి ఉంటే ఇంకోసారి ట్రై చేయకండి. ఓకే, ఎస్, ఇది ఇంపార్టెంట్. స్కాన్ చేసుకోండి ఒకసారి. వీడియో ఆపండి, వీడియో పాజ్ చేసుకుని స్కాన్ చేసుకోండి. ఓకేనా? ఈ స్కాన్ చేసుకుంటే ఎక్కడ ఓపెన్ అవుతుంది చూపిస్తాను. ఇది ఓపెన్ అవుతుంది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ కి మ్యాండేటరీ. సో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మీ మొబైల్ పక్కన పెట్టేసుకొని రెడీగా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. కంగారు పడద్దు, ఇంటర్నెట్ కనెక్షన్ బాగుంటేనే మీరు దీనికి అప్లై చేయండి. ఓకేనా? అలా వస్తుందండి. ఓకేనా? దీనికి నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఫస్ట్ వస్తుంది మీ ఆధార్ కార్డ్ లో మీ పేరు ఎలా ఉంది అలా మీ నేమ్ రాయండి, మొదటిది. రెండోది మీరు ఇండియనా లేకపోతే వేరే దేశాలు, అంతరాష్ట్ర దేశాల నుంచి వచ్చారా అది రాయండి. నా వీడియో ఇండియన్ వాళ్ళు చూస్తారు, నా ముఖాలకి బయట వాళ్ళని చూస్తారు. ఈమెయిల్ ఐడి రాయండి, కాంటాక్ట్ నంబర్ రాయండి, జనరల్ మేలా ఫీమేలా అదర్స్ వాళ్ళు కూడాను ఏమంటారు, మన సుప్రీం కోర్ట్ వాళ్ళు ఇచ్చారు, యూ క్యాన్ వర్క్ ఇన్ ద పబ్లిక్. సో మేల్, ఫీమేల్ అండ్ అదర్స్ మీ ముగ్గురు రాయండి. ఓకేనా? నెక్స్ట్ పాన్ కార్డు, ఆధార్ కార్డు మీద ఉన్నాయా, ఎస్ అని కొట్టండి. ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి, పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి, మీ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయండి, యువర్ ఏజ్, గ్రాడ్యుయేషన్ ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయ్యారో అది మెన్షన్ చేయండి. మీరు నైట్ షిఫ్ట్ కి, డే షిఫ్ట్ కి ఓకేనా అంటే ఎస్ అని కొట్టండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ ఓకే చేయండి. 75 kilometers సరౌండింగ్ లోపలే ఉన్నారా, 75 kilometers సరౌండింగ్ లోపలే ఉన్నారా అంటే దానికి ఓకే చేయండి. కరెంట్ లొకేషన్ మీరు ఏరియాలో ఉంటున్నారా ఏరియా పేరు రాయండి. ఎక్స్పీరియన్స్ ఉందా, ఫ్రెషరా మెన్షన్ చేయండి. మీరు ఎప్పుడైనా పాత్రలో పనిచేసారా, పాత్రలో పనిచేసి ఉంటే దాని ముందు మీకు ఎంప్లాయీ ఐడి ఏంటి అది మెన్షన్ చేయండి. సబ్మిట్ అని కొట్టండి. ఇంతే నా బంగారం, ఇంతే చెయ్యాలి. ఇందుకు మించి ఏం చేయకూడదు, చాలా సింపుల్. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన పిల్లలకి పాత్ర ఇండియా అంటే పిచ్చి. నేను కూడా అలాగే ఊపుకుంటూ వెళ్ళాను. పిచ్చి కాకపోయినా జాయిన్ అయితే పిచ్చోళ్ళు అయిపోతారు, అది గ్యారంటీ. వర్క్ మాత్రం చాలా బాగుంటది, నో ప్రెషర్, నో టెన్షన్, డేటా ఎంట్రీ టైప్ లో వర్క్ ఉంటది, ఏ హరాస్మెంట్ ఉండదు, ఏ కాయగూర అమ్మని చెప్పడు, ఏదో సేల్ మార్కెటింగ్ చేయమని చెప్పరు. కాబట్టి మంచిగా ఆడుతూ పాడుతూ చేసే జాబ్ పాత్ర ఇండియా, చాలా మందికి హై లెవెల్ డిమాండ్. అలాగే మీరు నా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం, వర్క్ ఫ్రమ్ హోమ్ పాత్ర ఇండియా పార్ట్ టైం కాదు నాన్న, ఇది ఫుల్ టైం. ఇది పార్ట్ టైం కాదు, ఇది ఫుల్ టైం. కాబట్టి పిల్లలు నా మాట వినేసి ఒక మాట చూడండి, ఫుల్ టైం జాబ్లు వస్తుంటాయి పోతుంటాయి. 9 to 5 జాబ్ అంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి, లేకపోతే ఫ్యామిలీ కాకుండా కెరీర్ కావాలంటే చాలా మంది 9 to 5 జాబ్ చేస్తుంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు ఏ 9 to 5 జాబ్ చేసినా, లేకపోతే ఏ 9 hours 10 hours జాబ్ చేసినా ఒక సెకండ్ ఇన్కమ్ నా కోసం కాదు, మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం,
వాళ్ళ ఫ్యూచర్ కోసమో, మన భార్య కోసం, అట్లీస్ట్ గర్ల్ ఫ్రెండ్ కోసమైనా, బాయ్ ఫ్రెండ్ కోసమైనా సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. చూడండి, ఒక పూట భోజనం చేస్తే సరిపోదు, రోజు మొత్తం 3 పూటలు తినాలి. అర్థమైందా? లైఫ్ కూడా అంటే ఒక కావాలంటే ఒక గోల్ కావాలి. ఇప్పుడు మీకు గోల్స్ ఏంటి లేవు. మీరేంటనుకుంటున్నారు, అరే ఏదో గడిచేస్తుంది కదా, గడిచిపోతుంది. ఏదో ఒకటి ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఒక మాట చెప్తున్నాను, కోవిడ్ లాంటి సిచ్యువేషన్ రాకూడదు దేవుడి దయ వల్ల. కానీ ఎటువంటి సిచ్యువేషన్ వస్తే ఉక్కిరి బిక్కిరి అవ్వలేదా మనం అందరం? అయ్యాం కదా. నేను కోవిడ్ 2లోనే ఓ హరి అనుకున్నా తెలుసా, అంత సివియర్ అయిపోయింది నాకయింది కోవిడ్ 2లో. ఏ దయా తెలియదు కానీ తిరిగి వచ్చాను నేను. కోవిడ్ 2లోని, వేవ్ 2లోని అసలు జీరో అయిపోయింది నేను టోటల్గా. నాకు అయితే ఛాన్స్ పోయింది అనుకున్నా, అయిపోయింది నా సీన్. బట్ ఈరోజు వీడియో చేస్తున్న నేను, వీడియో చూసిన మీరందరూ బతికున్నాం కాబట్టి ఒక స్టాండ్ తీసుకోండి. సపోర్ట్ చేయడానికి నేను ఉన్నాను కదా మీకు. ఒక స్టాండ్ తీసుకోండి. లైఫ్లో అచీవ్మెంట్ రావాలి, నాకు సెకండ్ ఇన్కమ్ రావాలి, నాకు కొడక ఆడేవర్రా కారు కొనేది, నాకు ఒక 4-వీలర్ ఉండాలి, ఆడేవర్రా అప్పులు పాలేది, నా డబ్బులే 10 మందికి నేను పంచి ఇవ్వాలి, ఈ స్థాయిలో ఉండాలి, ఈ స్థాయి కాకుండా అనేసి అచీవ్మెంట్ మైండ్లో ఒక గోల్ పెట్టుకోండి. అయ్యా లైఫ్లో గర్ల్ కాదు, గోల్ ఇంపార్టెంట్. ఫస్ట్ లైఫ్ దెన్ వైఫ్. ఇది మాత్రం పక్కగా చెప్తున్నాను. ఫస్ట్ లైఫ్ దెన్ వైఫ్. గోల్, నాట్ గర్ల్. గర్ల్కి పాయింట్అవుట్ చేయట్లేదు, బాయ్ కూడా. సో ఐఎమ్ ద ఓన్లీ థింగ్ ఈస్, ప్లీజ్ దయచేసి లైఫ్ మీద సీరియస్ అవ్వండి. సెకండ్ ఇన్కమ్, థర్డ్ ఇన్కమ్ జనరేట్ చేయండి. దెర్ ఇస్ నో ఈఎస్ఐ, దెర్ ఇస్ నో పిఎఫ్. మీరు హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, ఇష్టమైనట్టు ఈలాగా మీరు సంపాదించుకోవచ్చు. ఐ అష్యూర్ యూ, మీరు జనరేట్ చేసిన అమౌంట్ నాకు షో చేయండి. ఇఫ్ ఐఎమ్ హ్యాపీ, ఇఫ్ ఐఎమ్ ఇంప్రెస్, అలాగా పబ్లిక్ చేస్తా. ఇది మామూలు విషయం కాదు. అర్థమైందా? విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.